నానా భాషలకి తేడా తెలియక భాషల్ని హేళన చేసి పాతాళాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎంత స్పష్టంగా వివరించినా మారడానికి ఇష్టపడిన వీళ్ళని ఏమీ చేయలేం. వీళ్ళకి ఎంత చెప్పినా అనవసరం. కానీ సత్యం తెలుసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం వీళ్ళంతా మీ కళ్ళకి కట్టేసిన గంతల్ని తీసేసి నేను చెప్పేది వినండి. బైబిల్లో మనుషుల భాషలు, అన్య భాషలు, దేవదూతల భాషలు, నానా భాషలు అనేవి కనిపిస్తాయి. ఇవి 4 వేరువేరు రకాల భాషలు కాదు. మనుషుల భాషలు, అన్య భాషలు రెండూ ఒకటే. మనది కాని మనకు తెలియని మరో మనుషుల భాషని అన్య భాష అంటాం. తెలుగు, హిందీ, హీబ్రూ ఇవన్నీ మనుషుల భాషలు. మేడగది మీద శిష్యులు మాట్లాడినవి, కొర్నేలి ఇంటివారు మాట్లాడినవి ఈ భాషలే. అందుకే అవి వినేవారికి నేరుగా అర్థమయ్యాయి. అన్య భాషలకి గ్రీకులో హెటరైస్ గ్లోసెస్ అనే పదాన్ని వాడారు, అనగా కామన్ లాంగ్వేజెస్. 1 కొరింథీ 12:10లో రాయబడిన నానా భాషలు పూర్తిగా ప్రత్యేకమైనవి. ఇక్కడ జీనే గ్లూసెన్ అనే గ్రీక్ పదాన్ని వాడారు, అనగా అప్పటికి భూమి మీద ఏ మనుషులు మాట్లాడిన భాషలు. వీటినే పౌలు 1 కొరింథీ 13:1లో దేవదూతల భాషలు అన్నాడు. మానవ భాషలాగా ఇవి కూడా చాలా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. అన్య భాషలు, నానా భాషలు రెండూ వేరువేరు. అందుకు 10 కారణాలున్నాయి. రెండు వేరువేరు కాబట్టే 2 వేరువేరు పదాలు వాడారు. అన్య భాషలు మాట్లాడడం ఒక సూచనగా మేడగది మీద జరిగింది. కానీ నానా భాషలు ఆత్మవరాల్లో ఒకటి, అది సూచన కాదు. అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాష గలవారికి నేరుగా అర్థమవుతుంది. కానీ నానా భాషలు అర్థమవ్వాలంటే వాటికి అర్థం చెప్పే మరో వరం ఉండాల్సిందే. అన్య భాషలు మాట్లాడేవారు మనుషులతో దేవుని కార్యాలు వివరిస్తారు. నానా భాషలు మాట్లాడేవారు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడతారు. అన్య భాషలు అన్యుల్ని ప్రభు వైపు తిప్పడానికి ఉపయోగపడతాయి. కానీ నానా భాషలు అన్యజనులు వింటే ఏ విధమైన విశ్వాసం కలగదు. అందుకే అది అవిశ్వాసులకు సూచన అని రాయబడింది. అన్య భాషలు సంఘ క్షేమాభివృద్ధికి, అనగా అన్యజనులు క్రీస్తును నమ్ముకోవడానికి ఉపయోగపడతాయి. కానీ నానా భాషలు ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఫలించడానికి ఉపయోగపడతాయి. అన్య భాషల్లో క్రీస్తును గూర్చిన ప్రకటన ఉంది, నానా భాషల్లో మర్మాలు ఉన్నాయి. అన్య భాషల్లో దేవుని కార్యాల వివరణ ఉంది, నానా భాషల్లో దేవుని స్తుతించడం ఉంది. అన్య భాషల అవసరాన్ని బట్టి, అనగా అక్కడున్న వేరొక భాష వారితో దేవుడు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు భక్తులకి అప్పటికప్పుడే దేవుడు ఆ భాషా జ్ఞానాన్ని ఇచ్చి మాట్లాడతాడు. కానీ నానా భాషల వరం ఒక్కసారి పొందితే ప్రభుతో మాట్లాడొచ్చు, స్తుతించుకోవచ్చు. అన్య భాషలు సంఘంలో ఉపయోగించినట్లు ఆధారం లేదు, కానీ నానా భాషల్ని సంఘంలో ఉపయోగించారు. బిబో, అన్య భాషలు, నానా భాషలు ఒకటే అనడానికి నువ్వు మెచ్చిన ఈ పుస్తకంలో 8 పోలికలు రాశాడు. అవి ఎంత ఫూలిష్ గా ఉన్నాయో అందరూ చూడండి. 2 వరాలు పరిశుద్ధాత్మ ద్వారానే వస్తాయి. భయ్యా, ఏ వరమన్నా ఆత్మ ద్వారానే కదా వస్తుంది. ఇదొక పోలిక. 2 వరాలు అపోస్తులకే కాక మిగతా వారికి కూడా ఇచ్చాడంట. అన్ని వరాలు అందరికీ ఇచ్చాడు కదా, ఇదో పోలిక. 2 భాషల వరాలు నోటుతో పలికేవే. సీరియస్ గా మాట్లాడదాం అనుకున్నాను బిబు. నవ్వాగడం లేదు. భాషలు నోటితో మాట్లాడకపోతే చేత్తో మాట్లాడతారా? 2 సందర్భాల్లోనూ భాషలను అర్థం చేసుకోలేని వాళ్ళు ఎగతాళి చేశారట. బిబు, ఎదుటివారికి ఒక విషయం అర్థం కాకపోతే ఎగతాళే చేస్తారు. ఇదో పోలిక. యేసుక్రీస్తు దయ్యాలను వెలగొట్టినప్పుడు ఎగతాళి చేశారు, సువార్త చేసేటప్పుడు ఎగతాళి చేశారు, బోధించేటప్పుడు ఎగతాళి చేశారు. అర్థమైన వాళ్ళలో ఏం జరిగిందో దాన్ని పోల్చాలి గాని అర్థం కాకపోతే ఎగతాళి చేయడం పోలిక. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే కారు మరియు విమానం 2 ఒకటే. నమ్మరా? అయితే పోలికలు చెప్తా వినండి. 2 ప్రయాణం చేసేవే. రెండిటికి ఇంధనం వాడాలి. రెండిట్లో ఒకరికంటే ఎక్కువ మంది ప్రయాణం చేయొచ్చు. రెండిటికి టైర్లుంటాయి, రెండిటికి విండోస్ ఉంటాయి, రెండిటికి అద్దాలుంటాయి, రెండిట్లో సీట్లుంటాయి. 2 వెళ్ళేటప్పుడు సౌండ్ వస్తుంది, రెండిటికి స్మోక్ వస్తుంది, రెండిటికి లైట్స్ ఉంటాయి. ఇంకొకటి అసలైంది మెయిన్ ఏంటంటే భయ్యా, 2 వాహనాలే. ఇలా ఉన్నాయి బిబు నీ తెలివితేటలు. 2 చెవుల మధ్య ఇంత గుజ్జుందా? ఇక నెక్స్ట్ 4 పోలికలే కాదు, వ్యత్యాసాలను పోలికలుగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. 2 సందర్భాల్లో చెప్పబడిన సందేశం అనువదించదగిందట. బిబు, అన్య భాషల్ని ఎవరు అనువదించనక్కర్లేదు, అనువదించలేదు. నానా భాషల్ని అనువదించాలి. 2 సందర్భాల్లో అవిశ్వాసులైన యూదులకి ఈ వరం అద్భుత సూచనగా పనిచేసిందట. బిబు, అన్య భాషలు అవిశ్వాసులు విశ్వాసులయ్యేలా చేసింది. కానీ నానా భాషలు ఉపదేశం పొందని వారిలో మరింత అవిశ్వాసాన్ని కలగజేసింది. 2 ఒకటేనా, వ్యతిరేకమైనవా? బుర్ర పెట్టు బిబు. భాషలకి ప్రవచనానికి దగ్గర సంబంధం ఉందని ఈ మ్యాడ్ రాశాడు, ఈ డబుల్ మ్యాడ్ ప్రమోట్ చేశాడు. అన్య భాషలకి ప్రవచనానికి సంబంధం లేదు, నానా భాషలకి ప్రవచనాలకు కూడా ఏ సంబంధం లేదు. 2 భాషలు సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాయంట. అవునా బిబు? రాసినోడిదొక సోది బోధ, దాన్ని చెప్పే నీదొక రోత బోధ. అన్య భాషలు సంఘ క్షేమాభివృద్ధికి, నానా భాషలు వ్యక్తిగత క్షేమాభివృద్ధికి ఇవ్వబడ్డాయి. అందుకే పౌలు ఏకాంతంలో భాషలు మాట్లాడుకుంటానని చెప్పాడు. ఇది రొట్ట పుస్తక భాగోతం. ఈ పుస్తకంలో ఉన్న 350 పేజీల్లో 250 పేజీలు ఈ 2 భాషలు వేరువేరని, భాషలు మాట్లాడేవారు దుర్బోధకులు, ఉద్రేకపూర్ణులు, వెర్రి మాటలు పలికేవారు అని తిడుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా చెత్త పుస్తకం అని. ఇదే ఆ పుస్తకం, అన్య అగ్ని. మ్యాడ్ మెకార్థర్ అని చెప్పాను కదా, ఇదిగో ఈయనే. ఫ్రెండ్స్, ఇక్కడెవరో చెత్త తగలబెడుతున్నారు.
ఇందాక చీకట్లో మీకు బుక్ సరిగ్గా కనబడలేదు కదా, ఈ మంట వెలుగులో చూపిస్తాను ఫ్రెండ్స్. రండి చూడండి ఫ్రెండ్స్, చూడండి. అత్యంత చెత్త పుస్తకం ఇది. ఈయన ఈ పుస్తకాన్ని పిచ్చాసుపత్రిలో రాశాడంట ఫ్రెండ్స్. చూడండి. అయ్యో జారిపోయింది. అయ్యో కాలిపోతుంది. చెత్తలో చెత్త పుస్తకం పడిపోయి ఈ అగ్నిలో అన్ని అగ్ని బూడిదైపోతుంది. అయ్యో ఎవరైనా కాపాడండి. బిబ్బు అన్న షాప్లో స్పెషల్ డిస్కౌంట్తో ఈ పుస్తకం కొనుక్కున్నాను. అంతా బూడిదైపోయిందే. అయ్యో ఇది నేను కావాలని చేయలేదు ఫ్రెండ్స్, నిజం ఫ్రెండ్స్. మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో చెప్పబడినవి అన్య భాషలు కావు అనడానికి మరికొన్ని రుజువులు చూపిస్తాను. కొరింథీలో అందరూ గ్రీక్ మాట్లాడేవారే ఉంటారు. అలాంటప్పుడు దేవుడు అన్య భాషలు ఎందుకు మాట్లాడిస్తాడు? ఒకవేళ వేరే భాష మాట్లాడేవారెవరైనా ఆ సంఘానికి వస్తే దేవుడు గనుక వారి భాషలో ఎవరితోనైనా మాట్లాడిస్తే అది వారికి నేరుగా అర్థమైపోతుంది. కాబట్టి భాషలకు అర్థం చెప్పేవాడు ఉండాల్సిన అవసరం ఏముంటుంది? వారు మాట్లాడేది అన్య భాష అయితే ఉపదేశం పొందనివాడు అవిశ్వాసి వస్తే దేవుడు వారి భాషలో మాట్లాడుతున్నందుకు విశ్వాసులుగా మారిపోతారు. కానీ వెర్రి మాటలు మాట్లాడుతున్నారని ఎందుకు అనుకుంటారు? పౌలుకున్న వరం అన్య భాష అయితే తాను ఏకాంతంలో తన భాష వదిలేసి తనకు రాని మరో మనుషుల భాషతో దేవునితో ఎందుకు మాట్లాడటం? దానికి మళ్ళీ తన భాషలో అర్థం తెలుసుకోవడానికి భాషలకు అర్థం చెప్పే మరో వరం ఎందుకు పొందుకోవడం? ఆదిమ సంఘాల్లో ఉన్నది అన్య భాషలు అయితే ఆ భాషల భావం తెలుసుకోవడానికి తర్జుమాదారులుంటే సరిపోతుంది. కానీ వారు మాట్లాడేది మనుషుల భాషలు కాదు కాబట్టే వాటి అర్థం చెప్పడానికి మరో వరం ఉన్నవాడు అవసరమైంది.